ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వికారాబాద్లోని సర్పన్పల్లి ప్రాజెక్ట్ సమీపంలో వైల్డర్నెస్ రిసార్ట్కు వచ్చిన పర్యాటకులు చెరువులో బోటింగ్కు వెళ్లారు. ఈ క్రమంలో బోట్ నీటిలో మునిగిపోవడంతో ఇద్దరు అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బోటింగ్ నిర్వాహకులు టూరిస్టులకు లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వడం లేదని, వారి ప్రాణాలే పెట్టుబడిగా వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా, అనుమతులు లేకుండా చెరువులో బోటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. వికారాబాద్ జిల్లా సర్పన్పల్లి ప్రాజెక్టు దగ్గర నిన్న ఇద్దరు మృతి చెందడం జరిగింది. బోటింగ్లోకి వెళ్తూ ఇద్దరు మృతి చెందిన సంఘటన ప్రదేశంలో ఉన్నాము. మనం చూసుకోవచ్చు, ఈ బోటింగ్లో బీహార్కు చెందిన ఒక కుటుంబం 5 కుటుంబ సభ్యులంతా కూడా ఇదే బోట్లో ప్రయాణించారు. అయితే ఈ బోట్లో మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక్క సైడు వారంతా కూడా రావడంతో, సెల్ఫీ దిగడానికి ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఒక సైడు రావడంతో ఒక్కసారిగా పడవ బోల్తా కొట్టింది. అదే సమయంలో వర్షం గాలివాన రావడము, దానికి సంబంధించి ఒక బోట్ను మళ్ళీ రిటర్న్ మలుపుతున్న సందర్భంలో వారంతా కూడా ఒక్క సైడ్ రావడంతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా బోల్తా పడిందని చెప్తున్నారు. దీంతో ఆ 5 కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఈ నీటి బోటు బోల్తా పడడంతో మృతి చెందడం జరిగింది. మరో ఇద్దరికి సంబంధించి, చిన్నారులకు సంబంధించి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతదేహాలు బీహార్కు చెందిన వారు కావడంతో వారంతా కూడా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ సమీపంలోనే వికారాబాద్ జిల్లా సర్పన్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ కోసం విహారయాత్రకు పర్యాటక ప్రదేశానికి వచ్చారు. ఇక్కడ చూస్తే మనం చూసుకోవచ్చు, వాళ్ళకు పర్యాటక ప్రాంతానికి వచ్చి ఎంజాయ్ చేద్దామనుకున్నారు వీకెండ్లో, కానీ విషాదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు మృతి చెందడంతో వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ కుటుంబ సభ్యులంతా కూడా విషాదంతో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, వికారాబాద్ సమీపంలోని రిసార్ట్స్ ఇది, వైల్డ్నెస్ రిసార్ట్స్. ఈ రిసార్ట్స్ గత కొంతకాలంగా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా టూరిజం శాఖకు సంబంధించిన అనుమతులు వీరికి ఉన్నాయని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు, హైదరాబాద్కు చాలా దగ్గర 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ రిసార్ట్స్. ఈ రిసార్ట్స్లో నైట్ అంతా ఉండొచ్చు. పక్కనే సర్పన్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేశారు. బోట్స్ ఎక్కడికక్కడ ఉన్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మనం చూసుకోవచ్చు, దాదాపుగా 5 నుంచి 6 బోట్స్ కూడా ఉన్నాయి. ఇందులోనే రాత్రి స్టే చేసుకునే విధంగా కూడా ఇందులో ఏర్పాట్లు చేశారు. అయితే బోటింగ్ ప్రమాదం ఒక్కసారిగా తుఫాన్ రావడము, ఆ కుటుంబ సభ్యులంతా కూడా చిన్న బోట్లో ఒక సైడు వచ్చి వాళ్ళు సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టిందని చెప్పి నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి విహారయాత్ర విషాదకరంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. పర్యాటక ప్రాంతానికి చూసి ఎంజాయ్ చేద్దాం, వీకెండ్లో ఎంజాయ్ చేద్దామని వచ్చారు, కానీ వారు ఇద్దరు మృతి చెందడంతో విషాదంగా వాళ్ళు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇదే బోట్లో ఈ సంఘటన జరిగింది. అయితే వారు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఇక్కడ మొత్తం పర్యాటక ప్రాంతం అంతా కూడా ఈరోజు బోసిపోయింది. సండే కావడంతో పూర్తిగా బిజీగా కనిపించే రిసార్ట్స్ అంతా కూడా ఈరోజు బోసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, వికారాబాద్ జిల్లా నుంచి.